పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వం నడపడానికి అక్కడి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి విదేశాల నుంచి రుణాలు తీసుకోవడం దేబరించాల్సినటువంటి పరిస్థితి. ఇక వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, సౌదీ అరేబియా దక్షిణాది దేశాలపై ఆధారపడి దేశం నడుస్తోంది. మరి ప్రభుత్వాధినేతలే ఇలా ఇతర దేశాలపై పడి అడుక్కుంటే మరి అక్కడి సామాన్యుడి పరిస్థితి ఏంటో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. దేశంలో బిచ్చగాళ్లు విపరీతంగా పెరిగిపోయారు. దేశంలోనే కాదు, బిచ్చగాళ్ల జాడ్యం సౌదీ అరేబియాకు పాకింది. దీంతో అక్కడి ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి మీ పౌరులను ఇక్కడికి రానీయకండి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అడుక్కునే బిచ్చగాళ్లలో 90% పాకిస్తాన్ పౌరులే అని తేలింది. అయినా పాక్ ప్రభువులకు మాత్రం ఇది సిగ్గుగా అనిపించడం లేదు. తాము పెద్ద బిచ్చగాళ్లం, వారు చిన్న బిచ్చగాళ్ళంటూ లైట్ తీసుకుంటున్నారు. ప్రత్యేక కథనంలో పాక్ బెగ్గర్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. అధికారంలోకొచ్చిన పాలకులు అందిన కాడికి దోచుకుని దేశాన్ని దివాలా తీయించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అక్కడ కేవలం 2 కుటుంబాలే ప్రభుత్వాన్ని పాలించాయి. అవి ఒకటి భుట్టో కుటుంబం, రెండోది షరీఫ్ ఫ్యామిలీ. మధ్యలో మార్షల్లా మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపింది. ఆటలో అరటి పండుల ఇమ్రాన్ ఖాన్ ఓ 3 ఏళ్లు పాలించి ప్రస్తుతం జైల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. దీంతో విధి లేని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ లేదా ఇతర దేశాల నుంచి, అంతే ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా నుంచి తెచ్చుకున్న డబ్బన్నా సద్వినియోగం చేస్తున్నారా అంటే అదీ లేదు. దేశంలో 50% కంటే ఇంకా ఎక్కువ జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. ప్రజలకు తినడానికి తిండి లేదు. సుమారు 2.5 కోట్ల మంది పిల్లలు స్కూళ్లకు పోలేక రోడ్లపై బిచ్చం అడుక్కోవాల్సిన పరిస్థితి. అయినా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. దీంతో పేద ప్రజలు పూట గడవక చాలా మంది భిక్షాటన మొదలెట్టారు. ఈ జాడ్యం కాస్త విదేశాలకు పాకింది. తాజాగా సౌదీ అరేబియాలో కూడా పాక్ భిక్షగాళ్ల జాడ్యం విపరీతంగా పెరిగిపోవడంతో సౌదీ అరేబియా సీరియస్ అయ్యింది. తమ దేశంలోకి బిచ్చగాళ్లను రాకుండా చూడాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్లు హజ్ యాత్ర పేరుతో ఇక్కడికొచ్చి తిష్టా వేస్తున్నారు. ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులను వేధించి డబ్బు గుంజుతున్నారు. వెంటనే తమ దేశంలోకి బిచ్చగాళ్లను రానియకుండా గట్టి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. లేదంటే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ఉమ్రా, హజ్ యాత్రకు ఎవ్వరిని రానివ్వమని హెచ్చరించాల్సి వచ్చిందని పాకిస్తాన్కు చెందిన ఎక్స్ప్రెస్ ట్రైబ్యూన్ అనే న్యూస్ పేపర్ మంగళవారం నాడు ఈ వార్తను ప్రచురించింది. సౌదీ అరేబియాలో పాక్ బిచ్చగాళ్ల జాడ్యం విపరీతంగా పెరిగిపోవడంతో సౌదీ అరేబియాకు చెందిన హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్కు చెందిన మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంలో బిచ్చగాళ్లు రాకుండా ఉమ్రా వీసాలను కట్టడి చేయాలని కోరింది. దీనికి పాకిస్తాన్ వెంటనే స్పందించింది. వెంటనే ఉమ్రా యాక్ట్ను ప్రవేశపెట్టింది. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు నేరుగా ఉమ్రా ట్రిప్లు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి చట్టబద్ధత కల్పించింది. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకు రాకుండా కట్టడి చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరింది. సౌదీలో పెరిగిపోతున్న పాక్ బెగ్గర్ జాడ్యంతో విసిగిపోయిన సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ ఏడాది మేలో పట్వా జారీ చేసింది. ఇక సౌదీ అరేబియా తీసుకొచ్చిన పట్వా విషయానికొస్తే హజ్ యాత్ర పేరుతో ఎవ్వరు భిక్షాటన చెయ్యరాదు. ఒకవేళ ప్రభుత్వానికి దొరికితే వారికి 10,000 రియల్స్ లేదా 2.22 లక్షల జరిమానా, విజిటర్ వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశం నుంచి బలవంతంగా పాకిస్తాన్కు తిప్పి పంపిస్తామని హెచ్చరించింది. గతేడాది సెప్టెంబర్లో 16 మంది హజ్ యాత్ర ముసుగులో ఇక్కడికొచ్చి బెగ్గింగ్ చేస్తుంటే వీరిని అరెస్ట్ చేసి సౌదీ అరేబియా విమానంలో పాకిస్తాన్కు తరలించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బెగ్గింగ్ చేస్తూ అరెస్టైన వారిలో 90% మంది పాకిస్తాన్ పౌరులని తేలింది. కాగా సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సుమారు 2,000 మంది బెగ్గర్స్ పాస్పోర్ట్లను బ్లాక్ చేసింది. 7 సంవత్సరాల వరకు విదేశాలకు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన బెగ్గర్స్ ప్రధానంగా సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, ఇరాక్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. కాగా ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేవు. దీంతో ఇక్కడి పౌరులు హజ్ యాత్ర ముసుగులో సౌదీ అరేబియాకు వెళ్లి డబ్బు సంపాదించుకోవడానికి ఇదే తేలికైన మార్గమని భావించి భిక్షాటనను ఓ వ్యాపారంగా మార్చుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి సుమారు 44,000 మందిని తిరిగి రప్పించామని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే పాస్పోర్ట్లు జారీ చేసే ముందు స్క్రీనింగ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో బెగ్గింగ్ అది పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
దేశంలో సుమారు 4 కోట్ల మంది బెగ్గర్స్ ఉన్నారని అంచనా. పాకిస్తాన్లోని అన్ని నగరాల్లో బిచ్చగాళ్ల జాడ్యం విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో ఒక్కో బిచ్చగాడు రోజుకు సరాసరి 2,000 రూపాయలు సంపాదిస్తాడు. ఏడాది ప్రాతిపదికన చూస్తే బిచ్చం ద్వారా ఇక్కడ బిచ్చగాళ్లు $42 బిలియన్ల, భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే 3.52 లక్షల కోట్లుగా తేలింది. మొత్తానికి కలిపితే పాక్ జీడీపీలో 12% కంటే ఎక్కువే. ఇక దేశంలో బిచ్చగాళ్లు అనువైన ప్రదేశం కోసం పోటీ పడుతుంటారు. ఇది కాస్త బాహాబాహికి దిగి కొట్టుకొని గాయాల పాలవుతుంటారు. పోలీసులు వచ్చి అదుపులో తీసుకోవడం, మళ్లీ అదే రోడ్డుపైన కూర్చుని బిచ్చమెత్తుకోవడం ఇక్కడ కామన్ అయిపోయింది. కాగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన ప్రభుత్వం 2011లో భిక్షాటన నిషేధించింది. దీంతో వేలాది బిచ్చగాళ్లు పోలీస్ స్టేషన్పై రాళ్లు రప్పలతో తిరగబడ్డారు. ప్రభుత్వం కూడా విసిగిపోయి చూసి చూడనట్టుగా వ్యవహరించడం మొదలెట్టింది. భిక్షాటన నేరం కాదు కదా అని వారు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. తమ ప్రధానమంత్రి IMF నుంచి బిచ్చం అడుక్కోవడం మానేస్తే తాము కూడా బిచ్చం అడగడం మానేస్తామని ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నారు. యదా రాజా తదా ప్రజ అంటే ఇదేనేమో. పాలకులను బట్టి ప్రజలుంటారని మరోసారి రుజువయ్యింది.